దేవునికి స్తోత్రం. మీ అందరి నా ప్రత్యేక వందనం. ఈరోజు అంశం ఏంటంటే మీరు చింతింపకూడదు. చెప్పాలన్నారు, మీరు చింతింపకూడదు. ఎవరు చెప్తాను ఈ మాట? యేసు ప్రభు మాట్లాడుతున్న మాట. వినండి, బైబిల్ కొంతమంది ప్రవక్తలు రాసిండు, కానీ ఈ మాట ఇది స్వయంగా యేసు ప్రభు మాట్లాడిన మాట. ఆయన మానవునిగా ఉన్నప్పుడు కొండ మీద ప్రసంగం చేసిన మాటలు. మరి వాళ్ళందరినీ గుమ్మట పెట్టుకొని విశ్వాసులందరూ ఏమంటారంటే, ఆయన చెప్తుంది మనల్ని ఏమి అసలు ఈరోజు వచ్చినాం, అందువలన నేను మీతో చెప్పినది ఏమన్నా, అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి తాగుదామని మీ ప్రాణము గురించి, ఏమి ధరించుకుందో మీ దేవుని గురించి చింతింపకుడి. ప్రభు ఏమంటాడు? చింతపడవద్దంటాడు. హల్లెలూయా. ఏం పడద్దంటాడు? చింతించవద్దు అంటున్నాడు. మీరు చింతించవద్దు. ఒక ఆయన అడిగినాడు, ఒక మిషనరీ ఒక ఊరు పోయినాక, మీకేమైనా చింతలు ఉన్నాయా అని అడిగిండట. చెప్పాలి, మీకేమైనా చింతలు ఉన్నాయా? చింత ఉన్నదా? నాకేం చింత లేదు, కానీ మా ఊళ్ళో బాగా చింతలు ఉన్నాయని చెప్పిండట. ఏమని చెప్పిండట? నాకైతే చింత లేదు కానీ ఏమన్నాడట, మా ఊళ్ళో బాగా చింతలు ఉన్నాయన్నాడు. ఏ చింతలు? ఆయన ఈ చింత కాదు ఆయన అన్నది, ఆయన చింత కాదు ఈ చింత అని చెప్పాడు. కానీ ఆ చింత కాదు. కాబట్టి మనకు చింత, ప్రతి మానవునికి ఏదో ఒక చింత ఉంటుంది. చింత లేని వారు ఎవరన్నా ఇక్కడ చేతులు పైకెత్తారు. వాళ్ళు చింత లేదన్నవారు ఎవరన్నా? చింత లేదు అన్నవారు, నేను చింత చేతలే అన్నవారు చేతి పైకెత్తాను. రంది చేతలేను, నేను చింత చేయను అని ఈరోజు యేసుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రతి వ్యక్తి ఏదో ఒక రందిలో, ఏదో బాధలో, ఏదో చింతలు ఉంటారు. యేసుడు ఈరోజు అంశం చెప్పి మీరు చింతించవద్దు. హల్లెలూయా. చెప్పాలి సరికండి. హల్లెలూయా. దేవుడు ఏమంటారు చెప్పండి మీ అందరితోటి? మీతో ఇప్పుడు మాట్లాడుతున్న మాట యేసయ్య చెప్ప ఏమంటాడు బైబిల్ ద్వారా? మీరు చింతించవద్దు. దేని గురించి దాట? మొదటిగా మీ ప్రాణం గురించి చింత. దేని గురించి చెప్పండి? గిచ్చితని వచ్చే ప్రాణం లేదా? దాని గురించి చింత చేయొద్దంటాడు. ఏం చింత? దానికి ఏం తింటాము, దానికి ఏమి తాగుతామని మీ ప్రాణం గురించి చింత చేయకండి. ఏమన్నా చెప్పాలి? దేవుడు అంటున్న మాట దేవుడు ఇంత గొప్ప దేవుడిని మనం ఉంచుకొని మనం చాలా చింతలు చేస్తూ ఉంటాం. బైబిల్లో రాసింది చింత అంటే చేస్తున్నట పాపం మాట. అర్థమైందా? చింత అంటే చెప్పండి, ఎవరైతే చింత చేస్తారో పాపం అనేనట. అంటే అర్థమైంది, చింత చేస్తే నీకు దేవుడు లేడని అర్థం. చెప్పండి, చింత చేస్తే అర్థమైందా? దేవుడు లేడని అర్థమాట. అని నీకు దేవుడు నందుకు ఎందుకు చింత చేయాలి? నీ ప్రాణం గురించి నువ్వు చింత చేసే అవసరము లేదు. ఏం తింటాము, ఏం తాగుతామని చింత చేసే అవసరం లేదు. ఇశ్రాయేలు ప్రజలు చింతపడేది, మోసే ఇక్కడ ఎందుకు తీసుకొచ్చినావు, మాకు అన్నం లేదు, ఇక నీళ్ళు లేవు, మాకు కూరలు లేవని చెప్పి వాళ్ళు ఏడ్చేవాళ్ళు. కానీ దేవుడు వాళ్ళకి అన్నం పెట్టలేదా? మన గురించిందే లేదా? నీళ్ళు ఇచ్చినా లేదా? కానీ నీ దేవుడు గొప్ప దేవుడు ఉండగా ఎందుకు నీ ప్రాణం గురించి సిద్ధ చేస్తా ఉన్నావు? ఏమన్నా చెప్పాను ఇక్కడ ఈరోజు ఏమేమి సిద్ధ చేద్దాట? మొదటిగా ప్రాణం గురించి చింత చేయొద్దు. ఎందుకు ప్రాణం గురించి ఎందుకంటే చెప్పండి, చదవండి వేద వచనం. ఎందుకు ప్రాణం గురించి అంట? ఏం తింటామో అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి తాగుతామని మీ ప్రాణం గురించి చింతించాలి. మనం ఏం చేద్దామంటే రేపు ఏం తింటామో, ఏం కూర చేస్తామో, ఏమన్నామన్నాడో, ఏం తింటామో, ఏం దొరుకుతుందో చింత. కానీ దేవుడు అంటాడు, బిడ్డలారా మీ ప్రాణమును చేసిన దేవుని, ప్రాణం తయారు చేసిన దేవుని మీకేమి కావాలని నేను ఇస్తా. కానీ మీ ప్రాణం చేయమంటాడు, ఏం తింటామో ఏం తాగుతామని మీరు చింత చేసే అవసరము లేదంటున్నాడు. దేవుడారా మనకి ఇంత గొప్ప దేవుని నుంచి అన్ని దేవుని ఉంచుకొని చాలాసార్లు మనం చింత చేస్తాం. ఏం చేద్దాం చెప్పండి? చింత చేస్తా ఉంటాం. ఎందుకు ఈ రోజు చింత చేయొద్దని చెప్తాను దేవుడు. ఏమంటే మీరు చింత పడవద్దు, చింతించద్దు అంటున్నాడు. ఎందుకు నువ్వు చింతపడి? నీకు దేవుడు లేడా? ఆయన కనపడతలేడు కంటిగా, నీ దగ్గరే ఉన్నాడు. నీకు ఏమి కావాలో నీకు సాయం చేసే దేవుడు ఉన్నాడు. అందుకే నీ దేవుని చింత చేద్దాడు చెప్పండి, నీ ప్రాణం గురించి చింత చేయొద్దు. దేవుడు చెప్పండి అక్క, చెప్పండి అయ్యా, దేవుడు చెప్పండి. ప్రాణానికి ఏం తింటామో ఏం ధరించుకుంటామని చింత చేయకండి. ఒక పాస్టర్ గారు తర్వాత తెల్లారితే భోజనం లేదు. వాళ్ళకి 2 కొడుకులు. తెల్లారింది కరెక్ట్గా 9 గంటలు అయితే డాడీ మమ్మీ మాకు అన్నం కావాలంటాను వాళ్ళు పిల్లలు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఒకటే చెప్పింది, బాబు చింత చేయకండి, దేవుడు మనకు పెడతాడు కరెక్ట్గా 10 గంటలుగా చెప్పిండు. ఏమని చెప్పిండు చెప్పాలి? పాస్టర్ ఏం చెప్పిండు?
కరెక్ట్గా 10 గంటలకు మన దేవుడు భోజనము అందిస్తాడయ్యా. కానీ ఇంట్లో ఏమి లేవు వాళ్ళ దగ్గర పాపం, గింజలు లేవు, ఏమి లేవు. కానీ వాళ్ళు విశ్వాసంతో ఆ పాస్టర్ గారు కరెక్ట్గా 10 అయింది. పిల్లలు బాధపడతాను, మా డాడీ ఇంట్లో ఏం లేదు, మరి భోజనం అంటాడని వాళ్ళకి పిల్లలు చూస్తాను. మళ్ళీ 10 కరెక్ట్గా అయింది, పిల్లలు డాడీ భోజనం అన్నాడు. లేదు బాబు అయితే మనకు దేవుడు సాయం అని చెప్పాడు. ఆ 10 గంటలకి ఫోన్ వచ్చింది. ఏమొచ్చింది? 10 గంటలకి ఫోన్ వచ్చింది. ఒక విశ్వాసం దగ్గరికి చుట్టాలు వచ్చిందట. అంటే అతనికి ఫోన్ చేసిందట. ఆ టయానికి ఏదో వాళ్ళ పని పడి వాళ్ళు మంచి భోజనం తయారు చేసి వాళ్ళకు మటన్ తీసుకొచ్చి చక్కటి భోజనాలు అన్నీ తయారు సిద్ధం చేసి ఇచ్చారు. కానీ మళ్ళీ ఫోన్ చేసి ఏమన్నా అంటే మాకు వేరే పని అర్జెంట్ పడి మేము రాలేకపోతారని చెప్పింది. ఏమని చెప్పిండు? మేము రాలేకపోతారని ఫోన్ చేస్తే వెంటనే అవిశ్వాసి పాస్టర్ అలా చేసిండు. ఇదంతా మనం ఎలా తింటాం, మన పాస్టర్ తిన్నాడు కాదు పిలుద్దామని చెప్పి వెంటనే ఫోన్ పెట్టింది. పాస్టర్ గారు 10 గంటలు అయింది, ఇవ్వ మా ఇంటికి భోజనం రండి అయ్య గారు, మా చుట్టాలంతా రాలేదు అన్నం అని చెప్తే సరే వెంటనే పిల్లలు పట్టుకుని భార్య పట్టుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. పోయిన తర్వాత విశ్వాసంతో ఆ పాస్టర్ ఎక్కడ చెప్పండి, విశ్వాసం తర్వాత దేవుడు వాళ్ళకి చక్కటి భోజనం పెట్టి సభలు కొట్టండి. హల్లెలూయా. ఎందుకు చెప్పాలి? మంచి భోజనం పెట్టిన తర్వాత ఇక మళ్ళీ ఎప్పుడైతే భోజనం అయింది, మరి సాయంత్రం సంగతి ఎట్లా? ఉదయకాలం అయితే అయిపోయింది కదా. మరి పాస్టర్ ప్రార్థన చెప్తాడని పాస్టర్ గారు తెలియకుండానే ఆ బైబిల్లో ఒక చెక్కు తెచ్చిపెట్టాడు ఆ విశ్వాసం. ఆ చెక్కు ఎందుకంటే ఆయన పోయిన తర్వాత మధ్యాహ్నం అయిన తర్వాత ఎందుకో బైబిల్ ఆయన తెలియదు, పెట్టిన సమయం తెలియదు. కానీ మధ్యాహ్నం అయిన తర్వాత చూసుకున్నాడు, చూస్తాలుగా 20,000 చెక్కులు సభలు కొట్టగాడు. హల్లెలూయా. ఎంత చెక్కున్నది? 20,000 చెక్కు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వెంటనే పోయి బ్యాంకుకు వెళ్ళి విడుదల చేసుకుని తెచ్చింది. దేవుని ద్వారా దేవుని మీద విశ్వాసం ఉంచండి. హల్లెలూయా. మీరు దేవుని మీద నమ్మకం ఉంచండి. మనం ఉంచగలిసి సిద్ధాలు అంత గొప్ప దేవుని ఉంచుకొని కూడా ఇక మా పని అయిపోయింది, మేము ఏం తింటామో, ఏం ధరించుకుంటామో, ఏం కట్టుకుంటామో, మా ప్రాణానికి ఏం తాగుతామో అని మనం చింత చేస్తూ ఉంటాం. అందుకే దేవుడు డైరెక్ట్ చెప్తాడు, ఏమంటాడు విశ్వాసంతో, నేను మీతో చెప్పేది ఏమనగా మీ ప్రాణం గురించి చింతపడవద్దంటాడు. దేవుడు చెప్పండి అక్క దేవుని చాట ఏమని, ఏం తింటామో ఏం తాగుతామని మీ ప్రాణం గురించి చింత పడవద్దు. నువ్వు దేవుని నమ్మితే నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. కానీ నమ్మాలి. ఏం చేయాలి చెప్పండి? ఏం తింటావు ఏం తాగుతామని చింత పడవద్దు అంటున్నాడు. రెండో విషయం చూడండి, దేవునికి ఇంకో విషయం ఏమంటాడు? మొదటిదేమో ప్రాణం గురించి చింత, రెండో చింత చూడండి మీ దేహం గురించి చింతాడు. దేవుని చాట రెండోది ఏమి చింత? ఈ దేహానికి అసలు మీ దేహము గురించి చింతపడకుడి. ఆహారం కంటే ప్రాణము, వస్త్రం కంటే మీ దేహం గొప్పవి కావా? ఏమంటారు? మీ దేహం గురించి. రెండో దేనికి చింత, మొదటిదేమో ప్రాణం గురించి చింత. దేవుని చెప్పండి, ప్రాణానికి ఏం తింటామో ఏం తాగుతామో, ఇది ఒక చింత. రెండోది చెప్పండి, రెండో దేహం అంటే అర్థమైందా? శరీరం గురించి. శరీరానికి ఏం బట్టలు కట్టుకుంటామో, శరీరానికి ఏం సబ్బు పెట్టడో, ఏం బట్టలు కట్టుకుంటో అని శరీరం గురించి కూడా చాలా మంది చింత. రేపు ఊరు పోవాలి, ఏం కట్టుకోవాలి, ప్రోగ్రామ్ ఏం బట్టలు తొడగాలి అంటే శరీరం చెప్పండి. శరీరం గురించి కూడా ఏం వస్త్రాలు కావాలి, నాకు సరైన వస్త్రాలు లేవు కదా, నాకు సరైన బట్టలు లేవు కదా, ఎట్ట చేయాలని కూడా కొంతమంది దేనికి చింత చేస్తారు చెప్పండి. రెండో చింత చెప్పండి, శరీరం గురించి దేహం గురించి చింత. దేహానికి ఏం కట్టుకోవాలి, ఏం ధరించుకోవాలి, ఏం దొరుకుకోవాలి అని ఈ దేహం గురించి చింత. కానీ దేవుడు ఏమన్నాడు? నీ దేహం గురించి కూడా చింత చేసే అవసరము ఏమంటాను దేవుడు? ప్రాణం గురించి కూడా చింత చేయకు. రెండో మాట ఏమన్నాడు? నీ దేహం గురించి కూడా, శరీరం గురించి కూడా ఏం కావాలి, ఏం కట్టుకోవాలని చింత చేయకు బిడ్డ. నేనున్నా కదా. హల్లెలూయా. నీ పరలోక తండ్రి నేనున్నా కదా. నీ శరీరానికి ఏం కావాలి, నీకు నేను బట్టలు ఇవ్వాలి, ఎలాంటి వస్త్రాలు ఇవ్వాలో నేనున్నా కదా. కాబట్టి నీ శరీరానికి ఏం ధరించుకోవాలనో నువ్వు చింత చేద్దాను చెప్పండి. రెండో చింత చెప్పండి. మొదటి చింత చెప్పాలి అందరూ. మనం మొదటి చింత ఏంటి? ప్రాణం గురించి చింత. ఏమని? ఏం తింటామో ఏం తాగుదాము అని ప్రాణం గురించి చింత. రెండో చింత చెప్పండి, శరీరానికి ఏ బట్టలు కట్టుకుందాం, ఎలాంటి వస్త్రాలు కట్టుకుందాం, ఎలాంటి పౌడర్లు వేద్దాం, ఏం చేద్దామని శరీరం గురించి కూడా చింత. రెండోది కొంతమంది శరీరం బక్క అయిపోతా అట్లా చింత పడతా ఉంటారు. నా శరీరం అయిపోతాను, నేను బక్కగా అయిపోతాను, అదో చింత కదా. ఉండదా ఉండదు శరీరం గురించి. కాబట్టి శరీరం గురించి కూడా చింత. భీమారా శరీరం గురించి కూడా చింత. ఇంకేమంటారు? రెండో చింత. మూడో చింత చూడండి. మూడోది ఏంటంట? మూడోది వస్త్రాల గురించి చింత. దేని గురించి? కొంతమందికి
శరీరం గురించి చింత, కొంతమందికి దేనికి చింత, బట్టల గురించి చింత. ఎలాంటి బట్టలు కొనుక్కోవాలి, ఎలాంటి బట్టలు కట్టుకోవాలి, నాకు సరైన బట్టలు లేవు, నాకు సరైన వస్త్రాలు లేవని కూడా చింత చేస్తూనే ఉంటారు. కానీ లేవని దేవుని అడగరు. ఎవరిని అడగరు? నీకు ఏది లేకుండా చింత చేయదు, కానీ ఆ పరలోక తండ్రిని అడగాలి. చెప్పాలి సార్ కానీ కూడా అలాగే మాట్లాడదు. నీ పరలోక తండ్రి నీ బట్టలు లేవా, సరైన బట్టలు లేవా, సరైన వస్త్రాలు లేవా, వాటి గురించి కూడా నువ్వు చింత చేసే అవసరం కూడా, నీ దేహం ఆరోగ్యం మంచిగా లేదని, నా దేహం సరిగా లేదని చింత చేసే అవసరం లేదు. తర్వాత నా దేహానికి ఎలాంటి వస్త్రాలు పెట్టుకోవాలి, ఎలాంటి బట్టలు ధరించాలని కూడా నువ్వు చింత చేసే అవసరం. నీ పరలోక తండ్రిని అడగాలి. హల్లెలూయా. ఆయన ఏమి వస్త్రాలు ఇచ్చే దేవుడు, నీ శరీరానికి ఏమి ఆవరణ ఇచ్చే దేవుడు. మూడో చింత ఏంటంటే మనకు బట్టలు లేవని చింత. చెప్పండి, ఏం లేవని చింత? సరైన వస్త్రం, నా కొడుకు వస్త్రాలు లేవు, నాకు వస్త్రాలు లేవు, నా భర్త వస్త్రాలు లేవు, నేను ఏం కట్టుకున్న ప్రోగ్రామ్ ఏం కట్టుకోవాలి, పెళ్లికి ఏం కట్టుకోవాలని మనకి ఇదొక చింత. కొంతమంది ఏ చింత చెప్పండి? వస్త్రాల గురించి కూడా కొంతమందికి, బట్టల గురించి కూడా చింత. ఇంకా చూడండి, ఏది చింతట? ఒకటేమో ప్రాణం గురించి చింత, రెండోదేమో ఆహారం గురించి చింత, మూడోదేమో వస్త్రాల గురించి చింత, నాలుగోదేమో మన దేహం గురించి కూడా చింత. దేహానికి ఏం ధరించుకోవాలి, ఏం కట్టుకోవాలని, మరి ఎట్లా ఆరోగ్యం మంచిగా లేదు కానీ దీని గురించి కూడా చింత. కాబట్టి మరి దేని వాక్యం చెప్తాను చూడండి, మత్తయి సువార్త అని ఒక మాట. మరి దేని గురించి దేవుని చింత చేద్దాం చూసి, ఒకటేమో ప్రాణం గురించి చింత చేద్దాం, రెండోదేమో ఆహారం గురించి చింత చేద్దాం, మూడోదేమో దేహం గురించి చింత చేద్దాం, నాలుగోదేమో వస్త్రాల గురించి చింత చేద్దాం, ఐదోది చూద్దాం. ఇలాంటి మత్తయి సువార్త 11వ అధ్యాయం తర్వాత 19వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. 11వ అధ్యాయం 20వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకునే యొద్ద నేర్చుకొని నీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకును. ఇక్కడ ఏమంటాడంటే మూడోది, ఐదవ విషయం ఏంటంటే మన ప్రయాసం గురించి చింత, మనం పడ్డ కష్టాల గురించి చింత. మేము పడ్డ ప్రయాసానికి ఫలితం వస్తుందో రాదు, మేము చేసే పనులకు సాయం దొరకదో అని మన ప్రయాసం గురించి కూడా మనం సిద్ధపడతా ఉంటాం. మన తప్పుల గురించి కూడా సిద్ధపడతాం. బలాన్ని గల్తి చేసినాం, బలాన్ని పాపం ఉన్నది, బలాన్ని రోగం ఉన్నది, నా చింతలు పోతాయే పోవా, మా బాధలు పోతాయే పోవా, మా సమస్యలు పోతాయే పోవా, నా పాపం దేవుడు క్షమించడని చింత. దేవుడు ఏమంటాడు? ప్రయాసపడి పాపం చేసే ప్రజలారా ఇంకా ఎన్ని రోజులు పాపంలో జీవిస్తారు, నా దగ్గర రండి, మీ పాపాలన్నీ తొలగిస్తాడు అంటున్నాడు. చప్పట్లు హల్లెలూయా. మీ పాపాలన్నీ క్షమిస్తా అంటున్నాడు. మీకు శాంతినిస్తా, మీకు సమాధానమిస్తా అంటున్నాడు దేవుడు. కాబట్టి చింత చేయకండి, పాపాలతో రోగాలతో బాధపడకండి, రంది పడకండి, నా యొద్దకు రమ్మంటున్నాడు. ఏమంటాడు? ప్రయాసపడి పాపం చేసే ప్రజలారా ఎంతకాలంగా పాపంలో జీవిస్తారో నా యొద్దకు రండి, చింత చేయకండి, నా యొద్దకు రండి, మీకు నెమ్మదిస్తా, సమాధానమిస్తా, శాంతిస్తా అని కూడా చెప్తున్నాడు. అందుకనే మనం ప్రయాసం గురించి కూడా చింత. మా బీమారు పోతాయి పోవు, మా రోగాలు పోతాయి పోవు, మా బిడ్డ మంచిగా అయితే కాదు, నా అన్నం దొరకదు, తిండి దొరకదు, వస్త్రాలు దొరకదు, అన్ని చింతలు మనకు. అది దేవుడు నేను మీతో చెప్పేది ఏమనగా దేని గురించి చింత చేద్దాం. చెప్పండి, దేని గురించి కూడా చింత చేద్దాం. ఎందుకని ఉన్న కదా, నేను చింత చేసే అవసరం లేదని కూడా మన ప్రభు చెప్తున్నాడు. ఒకటేమో ప్రాణం గురించి చింత చేద్దాం, రెండోదేమో ఆహారం గురించి చింత చేద్దాం, మూడోది దేహం గురించి చింత చేద్దాం, నాలుగోది వస్త్రాల గురించి చింత చేద్దాం, ఐదోది ఏంటంటే మనం ప్రయాసం గురించి కూడా, పాపాల గురించి కూడా చింత చేసే అవసరం లేదు. దేవుడు నీ పాపాలు క్షమించేవాడు, సిద్ధంగా ఉన్నాడు. నువ్వెంత ఘోర పాపం దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే నీ పాపాలకు కూడా క్షమించేవాడు, నీ పాప భారాన్ని తీసేసేవాడు. ఏ భారం తీస్తాడు చెప్పాలి? నీ పాప భారాన్ని. ప్రయాసపడి పాపం చేసే ప్రజలు అంటున్నారు, రండి దగ్గరికి, మీకు ఎంత భారం ఉన్నదో నీ పాప భారం తీసేసే దేవుని నేనే అంటున్నాడు. ఏ భారంతో నువ్వు బాధపడుతున్నావు బిడ్డ, భయపడకు, నీ భారం నా మీద మోపు, పాప భారాన్ని నేను తీసేసి నీకు శాంతిని, సమాధానం కూడా ఇస్తా అంటున్నాడు. ఇది 5వ మాట. 6వ మాట చూద్దాం. దేని పరిశుద్ధ గ్రంథం 6వ మాట నేర్చుకుందాం మనం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనం చదువుదాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. పైల పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనం చదువుకుందాం. కొంతమందికి సమయం గురించి చింత. చెప్పాలి, దేనికి చింత? సమయం గురించి. ఈ సమయంలో ఎట్లా పోతాము, ఏమైతు, ఈ టైంలో ఏమైతు, ఈ రోజులలో ఏమైతుంది, కొంతమందికి బాధ, ఏం దొరుకుతుందో దొరకదో అని సమయాల గురించి, సంవత్సరాల గురించి బాధపడతా ఉంటారు. ఇలాంటి బైబిల్ ఏమంటాను? 5వ అధ్యాయం 6వ వచనం చదువుతాం.
5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై నుండి సభలు గట్టి కొట్టాలని తెలియారా? దేవుడు ఏమంటుండీ, ఆయన దేవుడు తగిన సమయమందు. దేవుళ్ళారా భయపడకండి. ఒక రోజు కాకుండా ఒక రోజు ఒక దేవుడిని హెచ్చించబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కానీ ఒక టైం ఉన్నది. ఏ టైం ఉన్నది? దేవుని టైం వచ్చినప్పుడు నిన్ను ఎవడు ఆపలేని దీవిస్తాడు. హల్లెలూయా. కానీ మనం తొందరపడకూడదు. ఇప్పుడే మనకు తొందర కావాలని మనం కొన్నిసార్లు అనుకుంటా ఉంటాం. బైబిల్ ఏమంటాను? దేవుని సమయం ఒక రోజు రాబోతాను, ఆయన నిన్ను హెచ్చించే రోజు వస్తాను. ఏమన్నా కదండి, ఆయన సమయం ఒక రోజు ఉన్నది, నిన్ను దీవించే రోజు, నిన్ను హెచ్చించే రోజు, నిన్ను ఆశీర్వదించే రోజు రాబోతాను. ఆ టైం, ఆయన టైం వచ్చినప్పుడు ఆయన దీవెన నిన్ను ఎవడు ఆపలేదు. హల్లెలూయా. ఏమన్నారా? దేవుని సమయం ఉన్నది, భయపడకండి. నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, నా పని అయిపోయింది, నాకు దీవెన రాదు కావచ్చు, నేను దీవించబడ కావచ్చు, నేను పైకి లేవనెత్తబడవచ్చు అని చింత చేస్తున్నావా, రంది పడుతున్నావా? సమయం గురించి కూడా నువ్వు చింతిస్తున్నావా? కానీ సమయాన్ని గురించి నువ్వు చింతపడే అవసరము లేదు అంటున్నాడు దేవుడు. చూడండి ఏమంటాడు? దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్టు. హల్లెలూయా. ఆయన టైం వచ్చినప్పుడు దేవుడు ఏం చేయాలో చెప్పాలి? మిమ్మల్ని హెచ్చింపు చేయబోతున్నాడు. భయపడకండి. ఒక టైం రాబోతుంది. ఒక రోజు నిన్ను దీవించే రోజు, నిన్ను ఆశీర్వదించే రోజు, నీకు సాయం చేసే రోజు, నిన్ను బలపరిచే రోజు, నీకు ఆరోగ్యం ఇచ్చే రోజు రాబోతుంది. కానీ తగిన సమయం అందు నిన్ను హెచ్చించినట్టు. అంతవరకు ఏం చేయాలట? దేవుని బలిష్టమైన చేతికి ఎలా ఉండాలట? మనము దీన మనసుకులమై ఉండాలి. హల్లెలూయా. దేవుడు దీవించేంతవారు, దేవుడు హెచ్చించేంతవారు, దేవుడు సాయం చేసేంతవారు, దేవుడు నిన్ను గొప్పగా ఉంచేంతవారు చూడాలట. ఒక దేవుడి దగ్గర ఆయన బలిష్టమైన చేతికి ఎలా ఉండాలట? దీన మనసుకులను అంటున్నాడు. దేవుడారా, మిమ్మల్ని దీవించే రోజు ఒక రోజు రాబోతాను. నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, ఇక నా పని అయిపోయింది, ఇక నేను దీవించబడా, సాయం దొరకది, నేను ఎన్నడూ బాగుపడా, నా బిడ్డ బాగా, నా కొడుకు వాడుగా బాగుపడు, నా అప్పులు తీరే, నా సమస్యలు పోవు, నా రోగాలు పోవు, నా బాధలు పోవు. నువ్వు చింత చేస్తున్నావా? దేవుడు తగిన సమయం నువ్వు లెక్కించేంత సంగతి కొట్టాలి. ఏం చెప్పాలి చెప్పండి? తగిన టైం అందు సమయం అందు మిమ్మల్ని ఒకరు హెచ్చింపజేయబోతున్నాడు. నువ్వు అనుకుంటున్నావచ్చు, నా పని అయిపోయిందని. దేవుడు భయపడకండి. దేవుడు మిమ్మల్ని దీవించబోతాడు, దేవుడు మిమ్మల్ని హెచ్చింపజేయబోతున్నాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. అందుకని బైబిల్ ఏమంటా తెలుసా? దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతికి దేవుడు అలాట దీన మనసుకులై ఉండండి. హల్లెలూయా. ఎంతమంది నమ్మకం ఉన్నది? దేవుడు మమ్మల్ని దీవించబోతాడు, మా అప్పులు తీరుతున్నాయని, మా సమస్యలు పోతున్నాయని, మాకు అన్ని దేవుడు మేలు చేస్తాడు. ఎంతమంది విశ్వాసం ఉన్నది? తగిన టైం అందు మీరు లక్షించబోతుంది. ఇల్లు లేదా? ఒకరోజు నీకు దేవుడు ఇల్లు చేయబోతాడు. చెప్పగలడు అక్కడి. హల్లెలూయా. నీ వస్త్రాలు లేవా? నువ్వు రోగంతో ఉన్నావా? బాధల్లో ఉన్నావా? శ్రమలో ఉన్నావా? ఎలాంటి బాధలో ఉన్నా దేవుడు నిన్ను ఒక రోజు హెచ్చింపు చేయబోతున్నాడు. నీ అప్పులను తీర్చబోతున్నాడు, నీ సమస్యలు తీర్చబోతున్నాడు. అందుకే దేవుడు తగిన సమయం ఉంది. అక్కడ చెప్పండి ఏమున్నది? సమయం గురించి చింతపడకండి. ఈ సమయంలో ఏం తింటామో, ఈ సమయంలో ఏం ధరించుకుంటామో, రేపు ఎట్లా పోతామో, ఈ సంవత్సరంలో ఏం చేస్తామో అని భయపడకండి. నీ సమస్యలను దేవుడు తీర్చబోతాడు. అందుకే ఏమంటాడు? తగిన సమయంలో దేవుడిని హెచ్చించినట్టుగా ఆయన బలిష్టమైన. మరి ఏం చేయాలి మనం? 7వ వచనం చూద్దాం. 7వ వచనం ఏం చేయాలి మనం? ఆయన నిన్ను గురించి, మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు. హల్లెలూయా. అక్కడారా మీరు గుర్తుంచుకోండి, మిమ్మల్ని తయారు చేసిన దేవుడు మీ గురించి చింత చేస్తున్నాడు. మీ ప్రాణానికి ఏం అన్నం పెట్టాలి, ఏం నీళ్ళు ఇవ్వాలి, మీ దేహానికి ఏమి ఇవ్వాలి, మీకు ఏం ఇలాంటి వస్త్రాలు ఇవ్వాలి, మీ బీమారు తీసేయడానికి, మీ కట్టాలు తీసేయడానికి మీ గురించి దేవుడే చింతిస్తున్నాడు. మీరు అనుకోవచ్చు మా గురించి ఎవరు చింత చేయాలని. ఏమన్నా ఇలా ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. హల్లెలూయా. మనము చింత చేయద్దండి. ఇప్పుడు మన పిల్లలు వాళ్ళని చింత చేయాలి, వాళ్ళకి ఏమేమి కావాలో మనమే ఆలోచన చేసుకుంటా ఉంటాం. మన పరలోక తండ్రి కూడా మీకు ఏమేమి కావాలో అవన్నీ సమకూర్చడానికి ఆయనే చింతిస్తున్నాడట. ఎవరు చెప్పండి? నా బిడ్డలకు ఏం చేయాలి, నా బిడ్డలకు ఏ కష్టాలు ఉన్నాయి, నా బిడ్డలకు ఏ బీమారు ఉన్నాయి, ఏ అప్పులతో ఉన్నారా, రోగాలతో ఉన్నారా, నీ గురించి దేవుడు చింతిస్తున్నాడు. చెప్పండి ఎవరికి చెప్పండి? మన గురించి దేవుడు చేస్తాడు, దేవుడు చింతిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి మరి? మీ చింత యావత్తు చెప్పాలి ఆయన మీద వేయుడి. హల్లెలూయా. ఎవరి మీద చెప్పాలి? మన బరువుని మనమే మోసుడు కాదు, మన బరువు దేవుడి మీద వేయాలి. మన చింతలు అని చెప్పాలి. ఎవరు చేయాలి?
ఆయన మీద వేయాలి. ఒకసారి ఏమైందంటే ఒక సాకల మాట మూట బట్టల మూట మోసుకొని వస్తాడు. ఎక్కడికి వెళ్ళి జిమ్మలాగట్టు రేపు వెళ్ళి తెస్తాను మోసుకొని. మధ్యలో ఒక చీమలు కలిసినాడు. అమ్మ వినండి, ఎవరు కలిసిండు? ఒక చీమలు కలిసిందట. ఆమె బాధ చూడలేక జీవులు ఎక్కించుకున్నాడు. అమ్మ మరి జీవులు ఎక్కని చెప్పిన తర్వాత ఎక్కిందట. కానీ ఎక్కింది కదా, ఏం చేసింది? ఆమె బరువు నెత్తి మీదే పెట్టుకున్నదట. చెప్పాలి, జీవులు ఎక్కింది కానీ ఏం చేసింది అంటే బరువు జీవులు ఎక్కి ఆమె బరువు పోయిందా? ఎక్కడ ఉంచుకున్నది? మూట ఎక్కడ ఉంచుకున్నది? ఆమె ఊరని కాసేసారి చూసిందట. ఏదమ్మా నీ బరువు పోవాలని జీవులు పెట్టుకోవాలని ఎక్కితే నువ్వెందుకు ఇట్లా మోతాను? లేదైనా జీవి మోతాను కానీ దీని మోతాను అన్నాడు. మూర్ఖత్వం అయితే కదా. ఆమె ఎక్కడ పెట్టుకోవాలి? ఆ మూట ఎక్కడ పెట్టాలి? ఆ జీవులు పెట్టాలి. పెట్టిందా? చాలా మందికి కూడా అంతే. వాళ్ళ బరువులు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు దేవుని మీద పోవాలి, దేవుని మీద వేయాలి. వాళ్ళ బరువు వాళ్ళే మొత్తం ఉంటుంది. అందుకని మీ బరువు మీరు మోస్తే మీరు కృంగిపోతారు. మీ చింతలు, మీ బరువు ఎవరి మీద చెప్పాలి? ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కాబట్టి మన చింతలన్నీ, మన బరువులని చెప్పాలి. ఎవరు వేయాలట? ఆయన మీద వేయుడి. హల్లెలూయా. ఈ రోజు మీ దగ్గర మీకు ఎలాంటి చింతలు ఉన్నాయి, ఎలాంటి బాధలు ఉన్నాయో ఏదున్నా కూడా దేవుని మీద వేద్దాం. ఆయన చింత యావత్తు చెప్పండి, ఆయన మీద వేయుడి. హల్లెలూయా.